మంగళగిరిలోని తెనాలి రోడ్డు చేనేత వస్త్ర వ్యాపార కూడలిగా పేరొందింది. ఈరోజు అనగా మే 9వ తేదీ శనివారం ఉదయం పొట్లబత్తుని వారి శ్రీ వందన హ్యాండ్లూమ్స్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంగళగిరి కాటన్, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తమ సొంత మగ్గాలపై నేయించి శ్రీ వందన హ్యాండ్లూమ్స్లో విక్రయాలు చేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. శ్రీ వందన హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య విచ్చేశారు. అతిథులకు శ్రీ వందన హ్యాండ్లూమ్స్ అధినేతలు పొట్లబత్తుని మహేష్, శివశంకర్రావు సాదర స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు దామర్ల రాజు, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, పొట్లబత్తుని లక్ష్మణరావు, శ్రీ వందన హ్యాండ్లూమ్స్ యాజమాన్యం, బంధుమిత్రులు, కస్టమర్లు పాల్గొన్నారు. श्रीर्मे भजतु अलक्ष्मीर्मे दर्शतु मनसकामभापूतिवाच सत्यमसीमहि वसुनागुरूपमुद्रस्य मयि श्रीसहितां चतः कपिजाभूता मयि सम्भवकल्प श्रियं वासे यस्यं हिरण्यप्रभुः दास्यस्मिन् विजयप्रसवः यस्य चतुर्वाः चतुष्टदशसुदां पुरुष एव శ్రీ వందన హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారం అభివృద్ధిలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం ఎంతో ఉందని, అలాగే చేనేతకు నారావారి కుటుంబం బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటోందని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. पुरुषः सहस्राक्ष सहस्रपात् सभूमि विश्वसंस्कृत्वा पुरुष यद्भूतं यच्च भव्यं उतामृतत्वस्येषः यदन्ते नातिरोहति पुरुषः अभे तस्माद् विराजयत विराजो अधिपुरुषः स जातो चर्चत पश्चाद्भूमि मतो पुरः यत्पुरुषेण हविषा देवाह्यग्नमतं हत वसन्तो त्रिसप्तसमिदः पुरदा देवा यद्यज्ञं तद्वानाः अबध्नन् पुरुषं वसुं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातुमग्रतः तेन देवा अहिजन्ता सदा ये केचोभयादतः गावः जिग्दिरे तस्माज्जातः जावयः यत्पुरुषं यदरुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य गौबाहु कावुरोपादः चेत् ब्राह्मणो कुडिकल्पिट्कासे ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः अयि मुहूर्तस्य मुहूर्तमस्तु सुमुहूर्तकाले सूर्यग्रहणम् अत्यन्तमानुकूल्यप्राप्तमस्तु समस्त सन्मङ्गलानि भवन्तु देवाय त्रयंबकाय त्रिप्लांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओं जातवेदसे सुनवाम सोमभरातीयतो जलहातिवेदः सनस्पर्शदतु दुर्गाणि विश्वनादेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसां ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणं ఈ రోజున
మంగళగిరిలో తెనాలి రోడ్లో పెద్ద చర్చి పక్కన వందన హ్యాండ్లూమ్స్ షోరూమ్ని షోరూమ్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ షోరూంలో మంగళగిరికి సంబంధించిన ఐటమ్సే కాక ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల తయారయ్యేటువంటి నాణ్యమైన వెరైటీలు కూడా ఈ షోరూంలో దొరుకుతాయి. అందుకని మంగళగిరి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ షోరూమ్ని గుర్తించి ఇటువంటి వెరైటీని కొనుక్కోవడానికి ఎంతో అవకాశం ఉంది ఈ వందన షోరూమ్, వందన హ్యాండ్లూమ్స్ హౌస్లో. అందుకని ఇవాళ ఈ తెనాలి రోడ్లో దాదాపు ఎన్నో షాపులు ఉన్నాయి. ఎన్ని షాపులు ఉన్నా కూడా అందరికీ కూడా వ్యాపారం జరుగుతూ ఉంది. దానికి కారణం ఏమిటంటే మంగళగిరిలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే గారు, ఐటీ విద్యాశాఖ మినిస్టర్ గారు, ఆయన ఈ హ్యాండ్లూమ్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఎన్నికల ముందు అదే చెప్పాడు, ఎన్నికలు వచ్చినాక అదే జరుగుతూ ఉంది. చాలా ప్రోత్సాహాలు జరుగుతూ ఉన్నాయి, ఇస్తున్నాడు, అందరూ కూడా అందుకుంటున్నారు. మంగళగిరికి హ్యాండ్లూమ్కి మంచి పేరున్నప్పటికీ విస్తారమైనటువంటి గుర్తింపు ఈరోజు వచ్చింది మంగళగిరికి. గద్వాల వాళ్ళు అడిగితే మంగళగిరి అంటే మంగళగిరా, అది ఎక్కడ కనపడదే, రోడ్డు ఏం వెళ్తుంటే అంటుంటారు కొద్దిగా మంగళగిరి అని, కనపడినట్టు ఉండేది. కానీ ఇవాళ మీ లోకేష్ బాబు వల్ల మంగళగిరికి ఎంతో గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో ఉన్న హ్యాండ్లూమ్ పరిశ్రమ మొత్తం కూడా గుర్తించింది. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీలో నాణ్యత, నైపుణ్యత, ఇక్కడ ఉన్నటువంటి స్టిల్ వర్కర్స్, హ్యాండ్లూమ్ వర్కర్స్ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి వర్కర్స్లో ఉన్నటువంటి నాణ్యత ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని చోట్ల లేదు. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుకి తోడ్పాటు ఇస్తున్నాడు మన లోకేష్ బాబు. అందువల్లనే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆయన వచ్చినాకే సుమారుగా మంగళగిరిలో 100 షాపుల్లాగా పెరిగిపోయినాయి. ఆయన సహకారం ఉంది, ప్రభుత్వం అండ ఉంది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వంలో లోకేష్ బాబు లాంటి వాళ్ళని మనం గెలిపించుకోవడం వల్ల మనకు తోడ్పాటు జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకొని మరి ఆయన్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఇటువంటి షోరూముల్లోకి వచ్చి నాణ్యమైన వస్త్రాలే మీరు కొనుక్కొని ఈ వ్యాపార అభివృద్ధికి మీరంతా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజున మంగళగిరి వడ్లపూడి రోడ్లోని చర్చి ప్రాంతంలో మంగళగిరి ప్రముఖులు పొట్లబొత్తుని బ్రదర్స్ వారి కుమారులు లక్ష్మణరావు గారు, శివశంకరరావు గారు, వారి కుమారులు, వారి కుటుంబ సభ్యుల చేత శ్రీ వందన హ్యాండ్లూమ్స్ ప్రారంభించుకోవడం జరిగింది. గతంలోనే ఈ బ్యాక్ సైడ్ వీరికి ఒక షాపు పెద్దలందరి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం, దాంట్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. మరలా ఈ రోజున రోడ్ ఫేస్కి వాళ్ళు రావటం జరిగింది. మంచి వాతావరణంలో అత్యధిక కలెక్షన్స్ ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. మంగళగిరి చేనేత అంటే తెలియని వారు ఎవరు లేరు. ముఖ్యంగా లోకేష్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మంగళగిరి చేనేతని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్న షాపులు కన్నా దాదాపు 100 షాపులు కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేయటం అంటే ఎంత విశ్వస్థాయికి వ్యాపారం జరుగుతుందో మనందరం గుర్తుంచుకోవాలి. అలాగే బ్రాహ్మణి గారు కూడా, భువనేశ్వర్ గారు కూడా మంగళగిరి చేనేతను ప్రోత్సహిస్తూ వారు ధరించే చీరలు కూడా మంగళగిరి నేత చీరలు ధరిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ఈ రాష్ట్రానికి ఎవరు ఇచ్చేసినా
లేదా ఢిల్లీ వెళ్ళి ఎవరైనా మహిళా కేంద్ర మంత్రులు కానీ మహిళా నాయకులను కలిస్తే ఈవెన్ నిర్మలా సీతారామన్ గారితో సహా అనేక మందికి మంగళగిరి చేనేత చీరలనే వారికి బహుమతిగా ఇవ్వటం చేనేతని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారనే దానికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఇక్కడ ఒక చేనేత క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ రోజున మనం ప్రారంభించుకున్నటువంటి ఈ షాపు దినదినాభివృద్ధి చెంది వచ్చే కస్టమర్లకి మంచి నాణ్యమైన శారీస్ని అందజేసి మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఎవరైతే శివశంకర్రావు గారు వారి కుమారులని అభినందిస్తూ మంచి నాణ్యమైన వస్త్రాలను అందించాలని, వ్యాపారంలో బాగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా ఈరోజు వందన హ్యాండ్లూమ్స్ చేనేత వస్త్రాలని షోరూమ్ని ప్రారంభించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా హాజరవటం, మరి ఈ యొక్క షోరూము మరి గతంలోనే పొట్టబొత్తుల శివ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఈ ప్రాంతంలో ఎవరూ లేరు. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య గారు పొట్టబొత్తుల లక్ష్మణరావు గారు, పొట్టబొత్తుల బ్రదర్స్ అంటే మంగళగిరి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరి నోటెడ్ పర్సన్స్. వారి ఆధ్వర్యంలో చేనేత రంగంలోనే గతంలోనే మంచి అనుభవం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో షోరూమ్ని ఓపెన్ చేసుకోవటం, మరి మన ప్రీతమ యువ నాయకులు మంగళగిరి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు మరి జాతీయ తెలుగుదేశం పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి, మరి ఆయన ఎన్నికల ముందు 2019లో ఈ ప్రాంతంలోకి మరి పోటీ చేయటం, తద్వారా 2024లో కూడా ఈ ప్రాంతంలో పోటీ చేసి మరి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిచిన ఈ మంగళగిరిలో చేనేత పరిశ్రమని ఇంకా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆయన ప్రణాళికలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఎందుకంటే ఆటో నగర్లో ఒక చేనేత షెడ్ని ఏర్పాటు చేసి అక్కడ చేనేత వర్కర్స్కి కావలసినటువంటి మజూరీలు కూడా మంగళగిరి పట్టణంలో మాసవర్సి కంటే 1000 రూపాయలు పెంచి కూడా ఇచ్చి చేనేతని ప్రోత్సహిస్తున్న సందర్భాలు మనం చూసాం. మరి వివిధ ప్రాంతాల్లో మరి చేనేత ఉన్నా కూడా మంగళగిరికి ఒక క్రేజు, మరి ఈ యొక్క మంగళగిరి సంబంధించినటువంటి మాస్టర్స్ కానివ్వండి, వ్యూవర్స్ కానివ్వండి, మరి కస్టమర్స్ కూడా మంగళగిరి చేనేత వస్త్రాల మీద మక్కువ చెంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వస్త్రాలని పేరుగాంచినాయి. అందువల్ల మరి పొట్టబొత్తులు వారి బ్రదర్స్ ఈ వస్త్ర ఉత్పత్తిని మరి ఇంకా అభివృద్ధి చేసేదానికి ఈరోజు ఈ షోరూమ్ను ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ షోరూమ్తో కాకుండా మంగళగిరిలో అనేక వస్త్ర మరి షాపులు ఉన్నాయి. ముఖ్యంగా పొట్టబొత్తుల శివగారి వాళ్ళ అబ్బాయిలు మరి ఈ యొక్క షాప్ని ప్రారంభించుకోవటం ఈరోజు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో మరి అందరికంటే కూడా మిన్నగా కొంచెం మంచి వెరైటీస్ లేటెస్ట్గా తయారు చేయించి మరి కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చేదానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా, కస్టమర్స్ అందరూ కూడా ఈ షాపుని మరి వచ్చి కొనుగోలు చేసి మంగళగిరి వస్త్రాలని ప్రోత్సహించాల్సిందిగా మరి ప్రజానీకానికి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.